అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో మీకు ఈ టైటిల్ అర్థమైనాలే. ఈ టైటిల్ పెట్టడానికి చాలా బలమైన కారణం ఉంది. మనకందరికి తెలిసిన విషయమే, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట మున్సిపాలిటీ అనేది ఊచకోత భయంకరమైన వార్డులు కౌన్సిలర్గా గెలిచారు. సో దాదాపు 31 మంది సూర్యాపేట మున్సిపాలిటీలో 48 వార్డులు ఉంటే దాదాపు 31 మంది కాంగ్రెస్ కైవసం చేసుకోగా 11 బీఆర్ఎస్, 5 ఇండిపెండెన్స్, 1 బీజేపీ. సో ఇంత రిజల్ట్ రావడానికి ఈ యొక్క టైటిల్కి చాలా లింకప్ ఉంది. అది నాకంటే ఎక్కువ మీకు ప్రజలకు బాగా తెలుసు అనుకుంటే, సేమ్ టైం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇంకా బాగా తెలుసు. సో మొత్తానికి ఈ రిజల్ట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ప్రజలకు కొంతమందికి అర్థమైంది ఏంటంటే, 15 ఏళ్ల నుంచి అని సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. కానీ 15 ఏళ్ల తర్వాత సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో మాత్రం ఊచకోత లెక్క వచ్చినాయి అనుకోవాల్సిందే ఈ సీట్లో. సో దామోదర్ రెడ్డి గారు కాలం చేసిన తర్వాత సర్వోత్తం రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయంలోకి తీరిన తర్వాత నిజంగా ఒక విషయం, సర్వోత్తం రెడ్డి గారిని ఫస్ట్ ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యారంటే, ఇప్పటి వరకు కూడా సూర్యాపేటలో 2 వర్గాలు ఉన్నాయనుకోండి, అందరికి తెలుసు. పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం కాంగ్రెస్ పార్టీలో, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీలో పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం, దామోదర్ రెడ్డి గారి వర్గం, 2 వర్గాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయం. కానీ ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే సర్వోత్తం రెడ్డి గారు మరి రమేష్ రెడ్డి గారు ఏం మాట్లాడుకున్నారో, ఏం చర్చించుకున్నారో తెలియదు. కానీ మంచిగా ఇద్దరు ఒక మాట మీద నిలబడి సీట్లు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్లు కేటాయించే దాంట్లో 1కి 2 సార్లు ఆలోచించి టికెట్లు కేటాయించడంలో మంచి నిర్ణయం తీసుకురు. ఈ రకంగా చెప్పాలంటే ఇలాంటి రిజల్ట్ రావడానికి వాళ్ళిద్దరు కలయిక అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇల్లు ఎలాంటి అశోశక్తి లేదు. సో మరి రమేష్ రెడ్డి గారి చొరవ తీసుకున్నారా, సర్వోత్తం రెడ్డి గారు చొరవ తీసుకున్న తర్వాత విషయం. కానీ వాళ్ళిద్దరు కలిసి ప్రచారానికి వెళ్తే ఇగో కాంగ్రెస్ పార్టీ అనేది ఇంత హైప్గా ఉంటుంది అని ఇలా ప్రజలకు మళ్ళీ ఒకసారి అర్థమైపోయింది. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 15 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సూర్యాపేటలో అధికారానికి దూరం ఉంది. స్టిల్ ఇప్పటికీ కూడా సూర్యాపేట ఎమ్మెల్యే స్థానం బీఆర్ఎస్ పార్టీయే కైవసం చేసుకుంది. బట్ ఈ మున్సిపాలిటీలో ఒకటే సర్వోత్తం రెడ్డి గారు ఫుల్ఫ్లెడ్జ్డ్ రాజకీయం వచ్చిన తర్వాత 15 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. దామోదర్ రెడ్డి గారు కొడుకు వచ్చాడని చెప్పు. సర్వోత్తం రెడ్డి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజకీయాల మీద ఫోకస్ పెడితే రిజల్ట్ ఇలా ఉంటది, ఈ విధంగా ఉంటది, కలుపుకోబోయే విధానం ఇట్లా అందరూ కలుసుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే రిజల్ట్ ఇలా ఉంటది అని నిరూపణ అయితే 100కు 1000% నిరూపణ అయింది. సో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ తరఫున మున్సిపల్ చైర్పర్సన్ని ముందుగా ప్రకటించడం అనేది నిజంగా చెప్తున్నారు. వాళ్ళ తెలివికి, వాళ్ళ స్ట్రాటజీకి నిజంగా హ్యాట్సప్. ఎట్లా అంటే ఇది చాలా తెలివిగా స్టెప్ వేశారు సర్వోత్తం రెడ్డి గారు కానీ, పటేల్ రమేష్ రెడ్డి గారు కానీ. సో లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు వైశాఖకు సంబంధించి మురిశెట్టి ఉపేంద్ర గారికి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పుడు నివేదిత లక్షాది గారికి ఎట్లా ప్రచారం అయింది అప్పుడు అట్లా ప్రచారం అయింది. బట్ లాస్ట్ మూమెంట్లో అంతా అయిన తర్వాత జగదీష్ రెడ్డి గారు ఎవ్వరికి ఇవ్వలేదు. ఒక మహిళా నాయకురాలు శ్రీమతి పేర్మల అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చారు. దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేశారు? ఎస్, నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పట్ల చాలా అపారమైన గౌరవం ఉంది, నేను ఒక జనరల్ సీట్లో ఒక దళిత మహిళని కూర్చోబెట్టినని చెప్పేసి చెప్పుకున్నారు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. అది అంత మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా అది అంతగా పెద్ద వర్కౌట్ ఏం కాలేదు. వర్కౌట్ అయితే దాదాపు ఎక్కువ మెజారిటీ రావాలి జగదీష్ రెడ్డి గారికి.
కానీ చాలా తక్కువ మెజారిటీ వచ్చింది. అది అందరికి తెలిసిన విషయమే. ఏ రాజకీయ నాయకులైనా ఏ రాజకీయ పార్టీ డబ్బు పెట్టాల్సిందే. అది జగదీష్ రెడ్డి గారు పెట్టారు, బీజేపీలు పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిచినది ముఖ్యం. సో జగదీష్ రెడ్డి గారు చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఈ ఎలక్షన్ లో. అందరు పెట్టారు, జగదీష్ రెడ్డి గారు కూడా పెట్టు. కానీ ఇవాడు మెయిన్ ఈ యొక్క మైనస్ ని జగదీష్ రెడ్డి గారు చేసిన తప్పుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్యాచ్ చేసుకోరు. ఎస్, ఒక రకంగా చెప్పాలంటే సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానం గెలవాలంటే సూర్యాపేట పట్టణంలో వైఎస్ఆర్ ఓట్లు అనేది చాలా కీలకం. వాళ్ళు గెలుపుని డిసైడ్ చేశారు. సో లాస్ట్ టైం జరిగిన ఆ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్స్ కి హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఎస్ ఈసారి మనం వైఎస్ఆర్స్ ని మనం గౌరవిద్దాం, వైఎస్ఆర్ సామాజిక వర్గానికి సంబంధించి మన మున్సిపాలిటీ అభ్యర్థిగా ప్రకటిద్దామని చెప్పేసి ముందుగానే ఈ వైఎస్ఆర్సీ అభ్యర్థిని ప్రకటించేసరికి సూర్యాపేటలో అట్లా వేవ్ వచ్చింది ఒక్కసారి. ఈ వైఎస్ఆర్ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా ఎస్ చూడు అంటే ఇండైరెక్ట్ గా ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీ జగదీష్ రెడ్డి గారు చూడండి, మీరు వైఎస్ఆర్సీని మోసం చేశారు, బట్ కాంగ్రెస్ వాళ్ళు గౌరవించారు, మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి మీరు ఇస్తా అని చెప్పేసి మీ యొక్క రాజకీయ జీవితానికి అబద్ధతగా భావించి సో అంటే నాతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకు మున్సిపల్ చైర్మన్ ఇంకా ఇలాంటి ఏదైనా పదవి ఇస్తే ఎక్కడ రివర్స్ అవుతారో అని అబద్ధత భావంతో మీరు చైర్మన్ పదవి ప్రకటించలేదని మేము ప్రకటిస్తా ఉన్నాం, మా కాడ అట్లాంటి భయం లేదని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ప్రజల్లో చర్చించుకుంటారు. బయట చాలా మంది ప్రజలు కూడా అనుకుంటారు. సో ఏంటంటే ఏదైనప్పుడు కూడా ఎవరికైనా పెడతంటే ఆశ, కొడతంటే భయం. లాస్ట్ టైము ఇస్తా అని చెప్పి హ్యాండ్ ఇవ్వడం, ఇప్పుడు అదే హ్యాండ్ ఇచ్చిన మైనస్ని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని సర్వోత్తమ్ రెడ్డి గారు, పటేల్ రమేష్ రెడ్డి గారు వీళ్ళు మంచిగా అసలు ఫస్ట్ చాలా మంచిగా స్టెప్ తీసుకొని వాళ్ళని ప్రకటించేసరికి సూర్యాపేటలో నాట్ ఓన్లీ 46వ వార్డు మున్సిపల్ చైర్పర్సన్ వార్డు కాదు, టోటల్ 48 వార్డులలో కూడా ఒక వేవ్ వచ్చేసింది. వైఎస్ఆర్స్ కానీ ఇంకెవరు కానీ ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా ప్రకటించరు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రకటించరు, బీజేపీ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రకటించలేదు. మళ్ళీ ఏదో గెలవక ముందుకే తీసుకెళ్లి అప్పట్లెక్కనే క్యాంపుకు తీసుకెళ్లి వాళ్ళను అక్కడ పెట్టి ఎస్ ఒకవేళ సీట్లు గెలిస్తే మళ్ళీ ఈసారి కూడా వేరేటోళ్ళకి ఇచ్చేద్దాం, మనం చెప్తే ఎట్లంటే అట్లా వినేటోళ్ళకి ఇచ్చేద్దాం అనే ప్లానింగ్ తోని క్యాంపుకి తీసుకెళ్లారు. జగదీష్ రెడ్డి గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటోళ్లకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ క్యాంపుకి తీసుకెళ్లారని చెప్పేసి ప్రజల్లో ఒక చర్చనీయాంశం అయిపోయింది. సో బ్యాడ్ లక్ ఏంటంటే రాలే మున్సిపాలిటీ, సూర్యాపేట మున్సిపాలిటీ అనేది పోయింది. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా ఎప్పుడు ఒకటే తెలివి ఒకటే స్ట్రాటజీ అనేది నడవదు. ఇక్కడ ఏమైతుందంటే ప్రతి ఒక్కరు చర్చుకునే విషయం ఏంటంటే జగదీష్ రెడ్డి గారు చైర్మన్ కొంచెం ఆచితూచాని కేసు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ మొన్న మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చైర్మన్ అభ్యర్థిగా మేము ఉంటామండి, మేము ఖర్చు పెట్టుకుంటామని చెప్పేసి గండూరు ప్రకాష్ గారు ముందుకు వచ్చారు, గుర్రం సత్యనారాయణ రెడ్డి గారు ముందుకు వచ్చారు, ఆల్మోస్ట్ మన్నెం సదాశివరెడ్డి గారు ముందుకు వచ్చారు, ఇంకా కొంతమంది ముందుకు వచ్చారు. బట్ నో నేను ఇవ్వను, మీకు గెలిచిన తర్వాత చూద్దామంటే వాళ్ళు నిర్దాక్షిణంగా డ్రాప్ కూడా కావడం జరిగింది. ఇలా ఎంత ఘోరం అంటే నిజంగా ఎంత తెలికల్లోనైనా ఏమన్నా ఒకటి తప్పు చేస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఇంతకు ముందున్న సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గండూరు ప్రకాష్ వాళ్ళు టికెట్ విరమించుకోరు. ఇక పేరుమల్ల అన్నపూర్ణమ్మ గారికి ఒక దళిత మహిళ జనరల్ సీట్ లో ఒక దళిత మహిళకు నేను చైర్మన్ పీఠంలో కూర్చోబెట్టినా అని చెప్పేసి మీరు అంత గొప్పగా చెప్పుకున్నప్పుడు ఈసారి టికెట్ కూడా ఇవ్వలేని పొజిషన్. సో దీన్ని బట్టి ప్రజల్లో ఒక మైనస్ వచ్చేసింది, ఒక నెగిటివిటీ ఆలోచన వచ్చేసింది. ఎస్ వాళ్ళ అవినీతి చేసిరు కాబట్టి వాళ్ళ మైనస్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టికెట్ ఇవ్వలేదేమో. బట్ మీరే విధంగా చేస్తే లేదు కొత్తలోకి అవకాశం ఇవ్వాలి అనేది ఒకటి వెళ్ళింది. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు 2.5 years అవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 11 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఓన్లీ సూర్యాపేట ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడ జగదీష్ రెడ్డి గారు గెలిచారు. మెయిన్ ప్రధానంగా ఉన్న వైఫల్యం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాలు అధికారం పోగానే జగదీష్ రెడ్డి గారు సూర్యాపేటలో ఏ సమస్య మీద కూడా ఫైట్ చేయలే.
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొందరు సెకండ్ క్యాడర్ లీడర్లు కానీ ఇంకా థర్డ్ క్యాడర్ లీడర్ కార్యకర్తలు, మండల నాయకులు, జిల్లా నాయకులు కూడా ఏ సమస్య కూడా ఒక్కరు కూడా ఏ వార్డులో కానీ ఏ పల్లెల్లో కానీ ఎక్కడ నోరిప్పిరా? మీరు ఎక్కడ నోరిప్పలే. ప్రజలు గమనించిరు. ఎవరన్నా అసలు ఏమైనా ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం జగదీష్ రెడ్డి గారి వెనకాల ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక 3-4 బ్యాచ్ ఉంటారు. ఇక భజన బ్యాచ్ ఉంటుంది ఒకటి, జయము జయము జగదీష్ అన్న, జయము జగదీష్ అన్న అనుకుంటే ఒక భజన బ్యాచ్ ఉంటుంది. ఇక వాళ్ళే ఫోటోలు దిగుతుంటారు. వాళ్ళే ఎప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఒక ఫోటో దిగుడు, మన హైదరాబాద్ పంపించాడు. హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఒక ఫోటో. ఇదే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు పోటీ చేసిన సూర్యాపేటలో 48 వార్డులలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన కౌన్సిలర్స్ అభ్యర్థులు వాళ్ళ వార్డులలో ఏ రోజు కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ ప్రశ్నించరు. ఎన్నడూ ప్రశ్నించలే. ఏ సమస్య మీద పోరాడారు? ఏదైనా సరే జగదీష్ రెడ్డి గారు రావాలి, క్యాంప్ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టాలి, జగదీష్ రెడ్డి గారు మాట్లాడాలి, కథం వెళ్ళిపోవాలి. ఇలా చూసుకున్నట్లయితే సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఇక్కడ కలెక్టరేట్ కానీ ఇంకా మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఇవన్నీ ఎస్పీ ఆఫీసర్ ఇవన్నీ కూడా ఇక్కడ పడ్డాయి. ఇప్పుడు అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు మంత్రిగా, ఇప్పుడు జిల్లాకు మంత్రిగా ఉంటే ఇప్పుడు హుజూర్నగర్ పోతున్నాయి అన్ని. ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజ్ కానీ ఇంకా ప్రాజెక్టులు కానీ పోతున్నాయి. మరి ఈ విషయం మీద ఎన్నడన్నా ఎవరైనా స్పందించిరా? జిల్లా హెడ్ క్వార్టర్ ఇది, మీరు అక్కడ ఎట్లా పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టాలి అని ఎవరు స్పందించలే. ఇక మాకెందుకులే అబ్బా, మాకు అధికారం లేదు, ఇక మేము ఏడ పూసుకుంటాం ఈ గోలంతా అవసరమైన చికాకు. నిజంగా జగదీష్ రెడ్డి గారు కూడా చాలా వరకు గమనిస్తే పెడితేనేమో సూర్యాపేట క్యాంప్ ఆఫీస్ ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతారు, పోతేనే మన తెలంగాణ భవన్ హైదరాబాద్ ప్రెస్ మీట్ పెడుతురు. ఆయన అక్కడ ఉన్నాక కూడా ఇక్కడ ఏ లీడర్ కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా సూర్యాపేటలో ఉన్న సమస్యల మీద ఎవరు కూడా ప్రశ్నించలేదు, ఎవరు కూడా రోడ్డు ఎక్కలే. సో ఇవన్నీ ప్రజలు గమనించారు, చేసిరు, డెవలప్మెంట్ చేసిరు. బట్ ఈ 2-2.5 సంవత్సరాలలో మీరు ప్రజల తరపున మీరు ఏం చేసిరు? చాలా తక్కువ కార్యక్రమాలు చేసిరు. స్టేట్ లెవెల్ ఇష్యూలు అప్పుడు మాత్రమే మీరు రోడ్ ఎక్కిరు. స్థానికంగా లోకల్లో ఉన్న ఇష్యూలలో మీరెవరు వాయిస్ ఇప్పిరు? మీరెవరు మాట్లాడిరు? ఎవరు స్పందించరు? మాకెందుకులే, మన ఆయన లేని పని గోల, జగదీష్ రెడ్డి గారికి లేని బాధ, మాకెందుకు బాధ, తెచ్చ తింటా సస్యమన్నా మోస్తా, మనకెందుకు వచ్చిన గోల, టికెట్ ఇచ్చి కానీ పైసలు ఇస్తే అని చూద్దాంలే అన్నట్టు. సో కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు, ఎవరికి వాళ్ళు చాలా పవర్ఫుల్ గా ఇంతకుముందు స్పందించరు. ఈ ఏమైందో అధికారం పోగానే బీఆర్ఎస్ వాళ్ళకు ఒక రకం చెప్పాలి భయం జ్వరపడ్డది. మెయిన్ మైనస్ ఇంకో చాలా, అసలు ఈ సూర్యాపేట మున్సిపాలిటీ పోవడానికి ప్రధానంగా మున్సిపల్ నోటిఫికేషన్ రాగానే జగదీష్ రెడ్డి గారు నాకు ఆరోగ్యం బాగాలని చెప్పి హైదరాబాద్ వైపు అడ్మిట్ కావడం, ఇక్కడంతా కూడా గందరగోళం, అభ్యర్థులలో భయాందోళన చేరుకోవడం, దానికి కాంగ్రెస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని ఇక వాళ్ళు సరెండర్ అయిపోయారు, వాళ్ళు వదిలేసుకుర్రు, ఈ ఎట్లాగో అధికార పార్టీ మేమే గెలుస్తాం అని చెప్పేసి ఇక వాళ్ళకు కూడా ఆశలు వదులుకుర్రు అనే వాయిస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు. సో ఏదేమైనప్పుడు కూడా ప్రధానంగా సర్వోత్తమ్ రెడ్డి గారు మాత్రం ఎక్సలెంట్ గా సూపర్ బంపర్ గా రాజకీయంలో మాత్రం తొలి అడుగు బంపర్ గా సక్సెస్ అయింది. సో గుడిపాటి నర్సయ్య గారు జిల్లా అధ్యక్షులుగా కావడం అదొక శుభ పరిమాణం. సేమ్ టైం సర్వోత్తమ్ రెడ్డి గారు ఇక అసలు ఇక నిజంగా ఈ యొక్క ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ కనుక ఫెయిల్ అయితే సర్వోత్తమ్ రెడ్డి గారికి చాలా ఇబ్బంది. ఇక్కడ నిజంగా రమేష్ రెడ్డి గారు మరి ఇక ఎట్లా స్పందించారో, సర్వోత్తమ్ రెడ్డి గారు ఎట్లా స్పందించారో కానీ వాళ్ళిద్దరు ఎక్కడికి పోయినా సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా పటేల్ రమేష్ రెడ్డి గారిని అన్న అని చాలా గౌరవంగా సంబోధించుకుంటూ వాళ్ళు ఒకరికొకరు గౌరవం పెంచుకుంటూ, మొన్న రీసెంట్ ఇంతకుముందు గ్రూప్ రాజకీయం, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారు కాంగ్రెస్ లో, మా కాడ ఎలాంటి గ్రూపులు లేవు నాయన, మా కాడ ఎలాంటి వర్గాలు లేవు, కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే, కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒక ఫ్యామిలీ లాంటిది అనే వాయిస్ తీసుకొచ్చి ప్రజల్లో, అంటే ఇంతకుముందు కూడా అనేది కానీ ప్రజలు నమ్మకపోయింది, బట్ ఇప్పుడు నమ్ముతున్నారు. ఇప్పుడు నమ్మిరు కాబట్టి రిజల్ట్ ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఒకటే అంటారు, మా సర్వోత్తమ్ బాబు 15 ఏళ్ల నుంచి ఒక లెక్క, మా సర్వోత్తమ్ బాబు వచ్చిన కానీ ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అనేది. సో ఏ ఎలక్షన్ వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ గెలుస్తాము, మేము బరాబర్ అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటారు. కానీ
సో ఏదైనా బీఆర్ఎస్ పార్టీకి చెప్పుకుంటా పోతే చాలా మైనస్ అబ్బా, చాలా చాలా మైనస్. ఒక్కొక్కళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని అసలు ఓడిపోయి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పొజిషన్ లో ఉన్నారు. గెలవ ముందుకే క్యాంపుకు తీసుకుపోవడం అనేది అసలు సూర్యాపేటలో ఆసంశ నవ్వుకున్నారు. అరే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది, మీరు ప్రకటిస్తేంది? నేను ఒక ప్రెస్ మీట్ లో నేను కూడా ప్రశ్నించిన, బట్ మా పార్టీలో అలాంటి సాంప్రదాయం లేదు నాయన, గెలిచిన తర్వాత మేము ప్రకటించుకున్నాం అన్నారు. ఏమైంది ప్రజలు? సో దీన్ని బట్టి చూసుకున్నట్టయితే సర్వోత్తం రెడ్డి గారు మామూలు టాలెంట్ పర్సన్ కాదు. సర్వోత్తం రెడ్డి గారి రాజకీయం ఆలోచన కానీ, సర్వోత్తం రెడ్డి గారి ఆలోచన కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క రిజల్ట్ నిదర్శనం. సో ఇదే ఊపు మీద వెళ్తే మాత్రం ఇక సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా కష్టం. కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా అయోమయంలో పడిపోయే పరిస్థితి ఉన్నది. ఎస్, అధికారం లేదు, ఎమ్మెల్యేగా గెలిచిరు, నేను డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నా, ఎస్ కానీ ఫండ్ రా అందరికి తెలుసు కానీ మీరు ఎన్నడూ ఎవరు ఎవరన్నా పోరాడిరా? ఈ 48 వార్డులలో పోటీ చేసిన ఏ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయ్యా ఏ సమస్యల మీద పోరాడిరా? మీరు ఏ సమస్య మీద ప్రశ్నించిరా? పోరాటం చేసినారా? ఎవరు చేయలే. సో అందుకనే సూర్యాపేటలో ఈ రకంగా చెప్పాలంటే సర్వోత్తం రెడ్డి గారు పటేల్ ఎమ్మెల్సీ మాత్రం నెంబర్ 1గా చక్రం తిప్పుతారు. ఇక ఇట్లా పోతే మాత్రం చాలా ఇబ్బంది. ఇక బీఆర్ఎస్ కి చాలా ఇబ్బంది. ఇక బీజేపీకి పాపం ఏమైంది, ఇంతకు ముందన 4 ఉండే, ఇప్పుడు ఒక్కటే వచ్చింది. సో అందుకనే ఈ పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అభిమానులు చాలా మంది ఇదే మాట అంటారు. 15 సంవత్సరాల నుంచి ఒక లెక్క, సర్వోత్తం బాబు వచ్చిన కానీ ఒక లెక్క, దామోదర్ రెడ్డి గారు కొడుకు వచ్చారని చెప్పు. దామోదర్ రెడ్డి గారు కొడుకు సర్వోత్తం రెడ్డి గారు రాజకీయంలో దిగితే రిజల్ట్ ఇట్లా ఉంటది, ఊచకోతగా గెలిచే ఊచకోత రిజల్ట్లు ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో దాని ప్రకారం తమ్ముని వేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసింది, బట్ అధికార పార్టీ మీద ప్రశ్నించడం అండ్ సమస్యలు మీద పోరాటంలో మాత్రం ఫెయిల్యూర్ అనేది అయితే బరాబర్ అనుకుంటారు ప్రజలు. సో చూద్దాం ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్.